చిత్తూరు సమాచారానికి స్వాగతం. మీరు మా ఛానల్ పట్ల ఆసక్తిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేసి మాకు సహకరించండి. శ్రీరామనవమిని పురస్కరించుకుని చిత్తూరు నగరం మురకంబట్టు ప్రజలు పెద్దల సహకారంతో గంగం బాయ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మురుకంబట్టు గ్రామం బయట ఉన్న ద్రౌపదమ్మ దేవాలయం నుంచి సీతమ్మవారిని అలంకరించి శారీలతో మురకంబట్టు గ్రామంలోని శ్రీరామ భజన మందిరం వరకు స్వయంవరానికి మంగళ వాయిద్యాలతో మహిళలు, యువకులు పల్లెకిపై సీతమ్మని తీసుకొచ్చి స్వయంవరంలో సీతమ్మవారు శ్రీరాములని వరించిన తర్వాత అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురకంబట్టు గ్రామస్తులు, సమీప ప్రాంతం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కళ్యాణోత్సవ భట్టాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బిజీగా వద్దు నాన్న మొన్న గుడికాడికి పోదాం.
మురకంబట్టు మురకంబట్టు గ్రామ ప్రజల తరపున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి కళ్యాణోత్సవం జరుగుతుంది. అందరు యూత్ పిల్లకాయలు అందరూ చాలా ఇంట్రెస్ట్ గా తీసుకుని ఇది చేస్తా ఉన్నారు. ఈ రోజు ద్రౌపదమ్మ గుడి వద్ద నుంచి సీతాదేవి అమ్మను పెళ్లి వేయి చూపుగా వచ్చి శ్రీరామచంద్రమూర్తిని కలిసి వరించింది, పూలమాల వరించింది. కాబట్టి అందరూ కూడా ఈ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకోవాల్సిందిగా అందరినీ పెళ్లి జరుపుకోవాల్సిందిగా అందరినీ మేము కోరుచున్నాము. జై శ్రీరామ్. ఇది సుమారు 7 సంవత్సరాలుగా జరుగుతా ఉంది, కంటిన్యూగా జరుగుతా ఉంది. కాబట్టి ఈ రోజు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి కళ్యాణోత్సవం జరుగుతుంది. రేపు 7 గంటలకు సాయంత్రం భజన కార్యక్రమం జరుగుతుంది. మళ్ళా రాత్రి ఆదివారం రాత్రి ఊరేగింపు జరుగుతుంది. కావున అందరూ కలుసుకుని జయప్రదం కావాల్సిందిగా అందరినీ కోరుచున్నాము. గంగం బాయ్స్ గ్రూప్. శ్రీరామనవమిని పురస్కరించుకుని చిత్తూరులో పెద్ద ఎత్తున చేపట్టిన శ్రీరామ శోభాయాత్రకు సంఘీభావం తెలుపుతూ శుక్రవారం చిత్తూరు నగరపాలక సంస్థ 31, 2వ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు డాక్టర్ కోలాకిరణ్, పూర్ణచంద్ర ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రామ్నగర్ కాలనీ నుంచి జై శ్రీరామ్ అంటూ ద్విచక్ర వాహనాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్. శ్రీరామ్ రామ్ కాదు రామ్. జై శ్రీరామ్. బాధ్యప్రాయం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వినిపిలా చాలా 3 సార్లు అందరికీ నమస్కారం. ముందుగా హిందూ బంధువులు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన భారతీయ సంస్కృతిలో ఈ శ్రీరామనవమికి చాలా ముఖ్యమైన పండుగ అన్నమాట. ఎందుకంటే శ్రీరాముడు అనే అతను ఒక దేవుడే రాజే కాకుండా ఒక మహానుభావుడు, మహాపురుషుడు అన్నమాట. అందుకే అతన్ని పురుషోత్తముడు కూడా అంటారు. శ్రీరాముడు ఒక ఆదర్శ పుత్రునిగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శ భర్తగా, అదేవిధంగా ఆదర్శ రాజుగా మన భారతదేశానికి రామరాజ్యం స్థాపించాడు అనమాట. సో ఈ శ్రీరామనవమి నాడు మన భారతీయులంతా కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటారనమాట. అదేవిధంగా చూస్తే కనుక ఈరోజు చిత్తూరు నగరంలో మేమంతా హిందూ బంధువులంతా కూడా ఈ శ్రీరామ సందర్భంగా చిత్తూరు మొత్తం కూడా శ్రీరామ నామ స్మరణతో మార్మోగించేలా భారీగా బైక్ ర్యాలీ చేస్తున్నాం అనమాట. ఇందులో పాల్గొంటున్న ప్రతి హిందూ బంధువులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
శ్రీరామనవమి ఈ రోజు శుభ సందర్భంలో గత 4 సంవత్సరాలుగా మన చిత్తూరు పట్టణంలో శ్రీరామనవమి శోభాయాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మా రామనగర్ కాలనీ నందు 31వ డివిజన్ మా కిరణ్ ఆధ్వర్యంలో మేము ఈ రోజు శోభాయాత్రకి నిర్వహించడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.